తల్లికోట యుద్ధం భారత చరిత్రను మార్చిన రోజు 1565 జనవరిలో విజయనగర సామ్రాజ్యం మరియు దక్కన్ సుల్తాన్ల కూటమి మధ్య కృష్ణా నదికి సుమారు 25 మైళ్ల దూరంలో ఉన్న తల్లికోట గ్రామంలో భారీ యుద్ధం జరిగింది. దీనినే రాక్షసి తంగడి యుద్ధం అని కూడా పిలుస్తారు. ఇది ఒక సాధారణ యుద్ధం కాదు. దక్షిణ భారతదేశంలోని చివరి హిందూ మహా సామ్రాజ్యానికి తెరపడిన రోజు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం తన శిఖర స్థాయికి చేరింది. ఆ తరువాత అచ్యుతరాయలు, సదాశివరాయలు పాలించిన వాస్తవ అధికారాలు మాత్రం అలియ రామరాయల చేతుల్లోనే ఉండేవి. ఈ యుద్ధానికి కారణం ఒక రోజులో పుట్టింది కాదు. దశాబ్దాలుగా విజయనగరానికి దక్కన్ సుల్తానులకు మధ్య తీవ్ర వైరం కొనసాగుతూనే ఉండేది. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర మధ్యనున్న రాయచు అంతర్వేది ఈ ఘర్షణలకు కేంద్రంగా మారింది. రామరాయల కాలంలో బీజాపూర్, అహ్మదాబాద్, గోల్కొండ, బీదర్ సుల్తానులు మధ్య పరస్పరం శత్రుత్వం ఉండేది. తమ తగాదాల కోసం వారు రామరాయల సహాయం కోరడం, రామరాయలు ఒకరి పక్షం వహించడం సాధారణంగా మారింది. 1520లో శ్రీకృష్ణ దేవరాయలు బీజాపూర్ సుల్తాన్ ను ఓడించి రాయచూరును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఓటమి సుల్తానులందరినీ విజయనగరాన్ని కలిసి ఓడించాలి అనే నిర్ణయానికి తీసుకువచ్చింది. దాని ఫలితమే తల్లికోట యుద్ధం. ఇంతవరకు పరస్పరం యుద్ధాలు చేసుకున్న సుల్తానులే ఈసారి ఒకే కూటమిగా మారారు. విజయనగరంపై దాడి చేశారు. ఫలితం విజయనగర సామ్రాజ్యం పతనమైంది. హుసేన్ నిజాం షా సైన్యం రామరాయలను పట్టుకుని బంధించి సుల్తాన్ ముందు హాజరుపరిచింది. హుసేన్ షా స్వయంగా రామరాయల తల నరికి యుద్ధ భూమిలో పైకెత్తి ప్రదర్శించారు. ఇది కథ కాదు, భారత చరిత్ర దిశనే మార్చిన యుద్ధం.